హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఇది వాటర్ డ్రాప్ అండి. వాటర్ డ్రాప్కి నేను చుట్టూతో బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టానమాట. ఫ్రంట్ అయితే ఈ విధంగా బార్డర్లో గ్రీన్ కలర్ని ఫ్రంట్ బ్యాక్ కనపడే వరకు వేసి హాఫ్కి ఈ విధంగా స్టిచ్ చేశాను. మీకు కనుక నచ్చితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 4x4 విడ్త్ 4 పొడవు 4 నెక్ బోట్ నెక్ డ్రా చేశాను. షోల్డర్ విడ్త్ వచ్చి 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, చెస్ట్ లూజు 9 ఇంచెస్ అండి. 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. బ్లౌజ్ మొత్తం పొడవు 15 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్లో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ నెక్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి పైన వాటర్ డ్రాప్కి 1 ఇంచ్ పై దగ్గర నుంచి ఇలాగా వాటర్ డ్రాప్ ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి అక్కడి నుంచి వాటర్ డ్రాప్ కోణం కింద గీసాను. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ వరకు ఒక లైన్ డ్రా చేసి ఇది కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను గ్రీన్ కలర్ క్లాత్ వేసాను. ఫస్ట్ వాటర్ డ్రాప్ కట్ చేసేసినాక తర్వాత ఈ పార్ట్ కట్ చేసేస్తాను. ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని అటాచ్ చేశాను. సో దీని ప్రకారం మనం గ్రీన్ కలర్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ సైడ్ నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ ఎంత అయితే కట్ చేశానో అంతే మార్క్ చేసుకొని ఫ్రంట్ వైపు కూడా సేమ్ యాస్టీస్ బ్యాక్ లాగానే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మీకు ఆ పార్ట్ మాత్రమే కనపడింది. ఇప్పుడు హాఫ్ పట్టు క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దీని ప్రకారము మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కింద వైపున యాడ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది పైకి జరుపుకొని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్, యాస్టీస్ మొత్తము దీని ప్రకారం మార్క్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసే దగ్గర మటుకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. దీని ప్రకారము ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. సేమ్ యాజ్ టిప్స్ వాటర్ డ్రాప్ ఆల్సో ఇలానే మార్క్ చేసుకొని కట్ చేయాలి. జాగ్రత్తగా దీని ప్రకారం కట్ చేసేసి ఇలానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ వాటర్ డ్రాప్ కట్ గీసాం కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. అలానే ఫ్రంట్ వైపు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కలర్ లైనింగ్ కట్ చేస్తున్నాను. హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ కట్ చేసాం కదా, సో లైనింగ్ కట్ చేస్తున్నాను. కొంతమంది నెట్ ప్యాటర్న్ వేసుకోవచ్చు, నెట్ క్లాత్ వితౌట్ లైనింగ్ ఇష్టం అంటే అలానే వేసుకోవచ్చు. నేను హాఫ్ పట్టు క్లాత్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను అనమాట. లైనింగ్ పీస్ ఆధారంగా ఇది బ్యాక్ పార్ట్ మనం ఇందాక పైది కట్ చేసాము. ఇప్పుడు ఇది కింద పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. అలానే ఫ్రంట్ వైపు పార్ట్స్ కూడా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇన్ని పార్ట్స్ వచ్చినాయి అనమాట. అంటే ఫ్రంట్ వైపు మొత్తం అటు ఇటు సైడ్ 2 పార్ట్స్, మిడిల్ పార్ట్స్ 2 పార్ట్స్, 4 పార్ట్స్ వస్తాయి. ఈ బ్లౌజ్ కొంచెం డల్ అయింది. శారీ కలర్ ఇచ్చాడు కాబట్టి నేను కనపడేంత వరకు గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశాను. అది మనం బ్లౌజ్ని బట్టి డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ క్రీమ్ కలర్ కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ ఆధారంగా, లైనింగ్ పీస్ ఆధారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ వచ్చేసరికల్లా ఇంత బిగ్ బార్డర్ అనేది వచ్చిందండి. ఈ బార్డర్ కట్ చేసేటప్పుడు రౌండ్ మనకి ఆర్మ్ హోల్స్ దగ్గర క్లాత్లు అనేది పడుతుంది. ఇది లైనింగ్ హ్యాండ్ కటింగ్ అనమాట. మనం పొడవు బట్టి ఆర్మ్ హోల్లో 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్ నేను చాలానే వీడియోస్ పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని ప్రకారము లైనింగ్ అయితే
అతుకులు లేకుండా సరిపోయింది. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అతుకులు పడుతుంది అనమాట. సో ఇక్కడ పైన కటింగ్ పీసెస్ ఇటు సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనం వేరే క్లాత్ కట్ చేయాల్సిన పని లేదు. పైగా ఇది గోల్డ్ కలర్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ జాయింట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. ఈ విధంగా జాయింట్ చేసుకొని మంచి వైపు లైనింగ్ వేసి వెనక్కి తిప్పేసేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. నేను పైన గ్రీన్ కలర్ క్లాత్ పెట్టాను కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. దీని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు బోట్ నెక్ స్టిచ్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి ఇలా అటాచ్ చేసేసి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా మనం రివర్స్ తిప్పినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. నెక్ అనేది రౌండ్. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న కట్ చేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు రివర్స్ చేస్తే ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది. దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది చివర అటు ఇటు ఆర్మ్ హోల్స్ జాయిన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా బోట్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం కటింగ్లో ఉంటుంది, అలానే స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకొని రివర్స్ చేసాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది బోట్ నెక్. ఇక్కడ నేను ఆర్మ్ హోల్స్ అటాచ్ చేస్తున్నాను అటు ఇటు కూడాను. ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి పెట్టాం కాబట్టి దీన్ని కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఈ వి అనేది వచ్చేటట్టు పెట్టుకొని మనం అటాచ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని మనం కిందకి పెట్టాను. ఎందుకంటే ఎలాగో గ్రీన్ కలర్ క్లాత్ ఎక్సెస్ తీసుకున్నాం కాబట్టి మనకి కొలతలో ఎటువంటి తేడా అనేది రాదు. సో ఈ ఫోల్డింగ్ దగ్గర వి అనేది ఈ మార్కింగ్ పెట్టుకొని ఇలా అటాచ్ చేసేసుకోవటమే. ఇదిగోండి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఏ పార్ట్ కా పార్ట్ ఫస్ట్ ఇలా చూసుకొని పెట్టి సరైంది ఈ విధంగా అటాచ్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఎక్సెస్ క్లాత్ జాయింట్ చేసేసిన తర్వాత కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కుట్టేసిన తర్వాత ఓవరాల్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి వైపు లైనింగ్ పీస్ వేసుకొని ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే దీన్ని కూడా అటాచ్ చేసేసి రివర్స్ తిప్పేసేసేయాలి. ఇక్కడ కోణం ఉంది కాబట్టి ఈ విధంగా పాదం పైకి తీసి ఇలా అటాచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ కట్ పెట్టి చిన్నగా కట్ చేసి రివర్స్ చేస్తే ఈ కోణం నీట్గా ఉంటుందన్నమాట. దీని మీద ఒక స్టిచ్ వేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. అలానే చుట్టూతో కూడా అటాచ్ చేసేసుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ డ్రాప్ క్లాత్ ఉంది కదా దీన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు దీని మీద ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మీద లైనింగ్ పీస్ వేసి ఫస్ట్ నెక్ జాయింట్ చేసేసి రివర్స్ తిప్పేసేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఏదైతే స్టిచ్ చేసామో అలానే. నేను ఇక్కడ వాటర్ డ్రాప్ ఫస్ట్ స్టిచ్ చేయట్లేదండి. ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాత వాటర్ డ్రాప్ అనేది స్టిచ్ చేస్తాను. ఇవ్వండి ఈ విధంగా ఫస్ట్ నెక్ అనేది జాయింట్ చేసేయాలి. నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నెక్ రివర్స్ చేసేటప్పుడు ఎప్పుడూ రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని కట్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చుట్టూతో ఇవి కదలకుండా
ఆర్మ్ హోల్ 2 అటాచ్ చేసేయాలి. ఇది సరి చేసుకొని నెక్ మొత్తం సరి చేసుకొని ఈ విధంగా. ఇప్పుడు నెక్ సరి అయిపోయింది కదా, వాటర్ డ్రాప్ స్టిచ్ చేసేస్తున్నాను. వాటర్ డ్రాప్ నీట్గా మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత లోపల లైనింగ్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ రౌండ్స్ దగ్గర నీట్గా రౌండ్ తిప్పాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా లైనింగ్ మొత్తం కట్ చేసేసుకొని, నేను ఇప్పుడు దీనికి ఒక లైనింగ్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా స్క్వేర్ పార్ట్ కట్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేస్తాను. మంచి వైపు క్లాత్ అటువైపు ఉండేలాగా అరేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ వాటర్ డ్రాప్ మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేసానండి. స్టిచ్ వేసేసాక లోపల క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా లోపల క్లాత్ కట్ చేసేసినాక దీన్ని రివర్స్ చేసేసేయాలి. మంచి వైపు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఈ డ్రాప్ మొత్తము ఈ విధంగా లోపల క్లాత్ కట్ చేసేసి లోపల వైపు కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ షేప్ అనేది, డ్రాప్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్క్వేర్ కట్ చేసాం కదా క్లాత్, ఇది మొత్తం ఇలా బయట వైపుకి తీసేసేయాలన్నమాట. ఈ విధంగా ఇలా ఇటువైపు మంచి వైపుకి ఈ క్లాత్ అనేది వచ్చేస్తుంది. దీన్ని నాలుగు పలకలు కట్ చేశాను కాబట్టి లోపల ఒక స్టిచ్ వేసాను. మళ్ళీ చుట్టూతూను ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసాను. దీని చుట్టూతూను ఒక స్టిచ్ వేసుకోవాలి. అలానే చుట్టూతూ ఫోల్డ్ చేసి కూడా ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. నేను మొత్తము స్టిచ్చింగ్ చూపించట్లేదండి. మొత్తం ఈ వాటర్ డ్రాప్ చుట్టూ ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దీని మీద పెట్టి ఫస్ట్ అటాచ్ చేసేసేయాలన్నమాట. అంతేనండి, సింపుల్గా చాలా నీట్గా క్లాసీ లుక్తో ఈ మోడల్ అనేది రెడీ అయిపోతుంది. నేను వాటర్ డ్రాప్ చుట్టూ ఈ డ్రాప్ చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది స్టిచ్ చేశాను. అది మీ ఇష్టం, కుట్టుకుంటే కుట్టుకోవచ్చు. ఏదో కొత్తగా ఉంటుందని నేను ట్రై చేశాను. లేకపోతే ప్లెయిన్గా గోట్ లాగా ఏదన్నా పైపింగ్ లాగా చేసుకొని ఊరుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి పైన కటింగ్గా మిగిలిన క్లాత్నే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. 4 పీసెస్ వస్తాయి. చేతులు రెండిట్లకి ఆ 4 పీసెస్ సరిపోతాయి. ఈ విధంగా అటాచ్ చేస్తే కరెక్ట్గాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ పీస్ మీద వేసి మంచి వైపున లైనింగ్ పీస్ వేసి అటాచ్ చేయాలి. ఇలాగ 2 చేతులకి ఈ 2 పీసుల్ని ఈ విధంగా అటు ఇటు అటాచ్ చేసేసుకుంటే మనం వేరే పార్ట్ దగ్గర మళ్ళీ హ్యాండ్స్కి సంబంధించిన క్లాత్ కట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ వీడియోలో చూపించాను కదా, హ్యాండ్స్ కట్ చేసిన చోట పైన క్లాత్ మిగిలింది చూసారా, ఆ క్లాత్ ఈ ఆర్మ్ హోల్స్లో అటాచ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక అటాచ్మెంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున లైనింగ్ పీస్ వేసి ఈ విధంగా ఫస్ట్ కిందన జాయింట్ చేసేసి మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పేస్తే చేతి పని చేయాల్సిన పని లేదు. అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అలా చేయాల్సిన పని లేదు. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్కి నేను ఫోల్డ్ చేసి కుడుతున్నాను నడుము పట్టీలాగా. కంప్లీట్ అయిపోయినాక షోల్డర్స్ 2 జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ షోల్డర్స్ 2 జాయింట్ చేసేసినాక హ్యాండ్స్ జాయింట్ చేసేయటమే. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ అనేది. ఫస్ట్ నార్మల్గా జాయింట్ చేసేసి ఇక్కడ నేను నెక్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను.
అప్పుడు మనం వేసుకున్నప్పుడు ఈ కట్ అనేది కుట్టిన క్లాత్ ఎక్సెస్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది కదా, అలా రాదు. ఇలా నెక్స్ట్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ వైపుకి ఆర్మ్ హోల్ లోతు తీసుకుంటాం కదా, ఆ పార్ట్ వచ్చేలాగా హ్యాండ్ చూసుకోవాలి ఫస్ట్ మనం జాయింట్ చేసింది. అలానే హ్యాండ్కి మిడిల్కి ఫోల్డ్ చేసి సమానంగా ఈ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర మాత్రమే ఈ విధంగా పెట్టుకొని ఆర్మ్ హోల్ లోతు ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా ఏ చెయ్యి ఉందో ఆ చెయ్యి చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి. ఆ లోతు బ్యాక్ సైడ్ కుట్టేసేస్తే తిత్తులు అనేది ఎదరికి బాగా కనిపిస్తాయి. అలా కాకుండా ఫ్రంట్ లోతు పార్ట్ మాత్రమే ఆర్మ్ హోల్ ఫ్రంట్ వైపుకు ఉండేలాగా అటాచ్ చేసుకొని ఇలా హాఫ్ ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఈ విధంగా అటాచ్ చేస్తే మీకు హ్యాండ్ జాయింట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం అటాచ్ చేసుకున్నా సరే కరెక్ట్గా ఇంకొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది కూడాను. హ్యాండ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ అయితే అప్పటికప్పుడు అటాచ్ చేయడం కుదరదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ జాయింట్ అనేది. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అయింది. నేను దీనికి ఫ్రంట్ జిప్ అనేది వేశాను, అది మటుకు వీడియో తీయలేదు. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.